చంద్రబాబును సిబిఐ ఈడీ ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఎన్డీఏలో చేరగానే టీడీపీ అధినేత శుద్ధ పురుషుడయ్యాడా? విశ్వసనీయత లేని అవినీతి పరులైన నేతలను మోదీ కలుపుకున్నారు. ఈ రెండు ఊతకర్రల సాయంతో సభలోకి ప్రధాని మోదీ వస్తున్నారు. ఎగ్జిట్ పోల్ ప్రచారంలో స్టాక్ మార్కెట్ ప్రభావితం చేశారు. ఫలితాల రోజు మదుపరుల 31 లక్షల కోట్లు నష్టపోయారు మదుపరులు, పెట్టుబడిదారులు. కానీ టీడీపీ అగ్రనేత భార్య కంపెనీ మాత్రం 521 కోట్లు లాభపడింది. ఇది ఎలా సాధ్యమైందో విచారించే దమ్ము ప్రభుత్వానికి ఉందా? లోక్సభలో టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ ఘాటు వ్యాఖ్యలు చేసిండు. వాస్తవంగా నిన్న కళ్యాణ్ బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, పశ్చిమ బెంగాల్కు సంబంధించి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ చాలా ఘాటుగా ప్రధానమంత్రి అదేవిధంగా బీజేపీ పార్టీ పైన చాలా ఘాటైన విమర్శలు చేసిండు. దాంట్లో కొన్ని నిజాలు కూడా ఉన్నాయి. తప్పనిసరిగా దానికి సంబంధించి ఆయన మాట్లాడిన మాటలు, అవినీతి పరులంతా కూటమి కట్టారని ఇండియా కూటమిపై ప్రధాని మోదీ పదే ఆరోపణలు చేశారు. మరి చంద్రబాబు, అజిత్ పవార్, ప్రఫుల్ పటేళ్ల విషయంలో జరిగింది ఏమిటి? వీరిపై కేసులు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. చంద్రబాబును సిబిఐ ఈడీ ఎందుకు అరెస్ట్ చేయలేదు? బీజేపీ పంచన చేరగానే శుద్ధ పురుషులు అయ్యారా? విశ్వసనీయత లేని అవినీతి పరులైన నేతల అండతో మోదీ ప్రభుత్వాన్ని నడుపుతున్నారని చాలా ఘాటైన విమర్శలు చేసిండు. చంద్రబాబు నాయుడు గారి విషయంలో, ప్రఫుల్ కుమార్ పటేల్ విషయంలో, అజిత్ పవార్ విషయంలో ఎన్డీఏలో భాగస్వాములు కాబట్టి వాళ్ళు శుద్ధ పురుషులయ్యారా? అదే వ్యక్తులపైన, అదే నాయకులపైన, అదే పార్టీ పైన ఇదే నరేంద్ర మోదీ, ఇదే అమిత్ షా ఘాటైన విమర్శలు చేశారు. గతంలో వాళ్ళతో డిఫర్ అయ్యి ఎన్డీఏ నుంచి చంద్రబాబు నాయుడు గారు బయటికి పోతే 2018లో 2018-19 మధ్య కాలంలో ఎలక్షన్ టైంలో రకరకాల కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్కి వచ్చి పోలవరాన్ని ఏటీఎంగా చేసుకున్న చంద్రబాబు నాయుడు అవినీతి పరుడు అని ఇదే నరేంద్ర మోదీ ఆయన మాటలతో చెప్పిండు. ఇదే అమిత్ షా చెప్పారు. ఇవాళ మీ ఎన్డీఏ కూటమిలో కలిసిపోగానే శుద్ధ పురుషుడైన అని కళ్యాణ్ బెనర్జీ ఘాటైన విమర్శించింది. ఎందుకు ఈడీ కేసులు, సిబిఐ కేసులు, ఇన్కమ్ ట్యాక్స్ కేసులు, రైట్స్ ఈ చంద్రబాబు నాయుడు కానీ, అజిత్ పవార్ కానీ, ప్రఫుల్ పటేల్ పైన లేవు? వీళ్ళు ఎట్లా శుద్ధ పురుషులయ్యారు? వీళ్ళు ఎట్లా వాషింగ్ మిషన్లో శుభ్రమయ్యారు? వాషింగ్ పౌడర్ నిర్మా అయిపోతారా ఎన్డీఏ కూటమి బీజేపీకి మద్దతు ఇస్తే అని చెప్పి సూటిగా ప్రశ్నించిండు. దానికి సమాధానం చెప్పే ప్రయత్నం కూడా ప్రధానమంత్రి చేయలే. వాస్తవం ఇది. అనేక ఆరోపణలు అదే మోడీ నోటితో చేసిండు చంద్రబాబు నాయుడు గారి పైన, అజిత్ పవార్ పైన, ప్రఫుల్ పటేల్ పైన. అంటే ఎక్కడుంది బీజేపీ పార్టీకి నీతి నియమాలు? ఎక్కడున్నాయి సిద్ధాంతాలు? ఎక్కడున్నాయి మీరు చెప్పే మాటలకి చేసే పనులకి ఏమైనా సంబంధం ఉందని కళ్యాణ్ బెనర్జీ చెప్తుండు. ఇండియా కూటమిలో ఉన్న అవినీతి పర్ల కూటమని పదే మోడీ చెప్తుండు ఇండియా కూటమిని. మరి మీదేం కూటమి అయినా సూటిగా అడిగిండు. దీన్ని ఏమంటారు? ఏ కూటమి అంటారు? పోలవరాన్ని ఏటీఎం చేసుకుంటూ చంద్రబాబు నాయుడు అవినీతి పరుడు, అవినీతి చేసిండని చెప్తారు. మరి ఇవాళ మీతోని కలిసిండు. అది ఏ కూటమి అంటారు? అవినీతి పరుల కూటమి అంటారా, లేదా నీతి పరుల కూటమే, లేకపోతే వాషింగ్ పౌడర్ నిర్మాలో కడిగి బయటికి తీసుకొచ్చిన కూటమే అనేది ఇలా కళ్యాణ్ బెనర్జీ స్పష్టంగా అడిగిండు. ఆయన ఇంకొక కామెంట్ కూడా చెప్పిండు. రెండు సపోర్ట్ కర్రల సాయంతో ఆయన పార్లమెంట్లోకి వస్తుండు. గడిచిన 2 సార్లు 2014 కానీ 2019లో చాలా హుందాగా కాన్ఫిడెంట్గా వచ్చిండు. కానీ ఇవాళ 2 సపోర్ట్ కర్రలు లేకుండా పార్లమెంట్లోకి వచ్చే పని లేదు. ప్రభుత్వాన్ని నడిపే అవకాశం లేకుండా అయింది. ఆయన ఒక ఆధారపడ్డ వ్యక్తి 2 పార్టీల పైన, నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు పైన. వాళ్ళు ఏ అవినీతి చేసినా ఇవాళ బయటికి రాదు. వాళ్ళు అవినీతి పరుల కింద కనపడరు. ఎందుకంటే వాళ్ళ ఓతంతోనే ఇవాళ ప్రభుత్వం ఉంది కాబట్టి అని ఆయన చెప్పిండు. ఇంకోటి, టీడీపీ అగ్రనేత వాళ్ళ భార్యకు సంబంధించి మన భువనేశ్వరి గారికి సంబంధించి హెరిటేజ్ సంస్థలలో ఎలక్షన్ రిజల్ట్ వస్తుంటే 521 కోట్ల రూపాయల ప్రాఫిట్ ఒక 2 రోజుల్లోనే పొందారు హెరిటేజ్ సంస్థ. ఇదే దేశవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులు, షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే మదుపరులకు సంబంధించి 31 లక్షల కోట్ల రూపాయలు నష్టపోయారు ఈ ఎగ్జిట్ పోల్స్ వల్ల. కానీ ఇక్కడ లాభపడరు మీ ఎన్డీఏ కూటమిలో ఉన్న నాయకులు అని కూడా సూటిగా ప్రశ్నించిండు. దీనిపైన ఇలా నరేంద్ర మోదీ కానీ, ఎన్డీఏ కూటమి కానీ, ఎన్డీఏ బీజేపీ పార్టీ అగ్రనాయకులు వాస్తవంగా సమాధానం చెప్పాలి. చెడుగుడు ఆడుకుండు కళ్యాణ్ బెనర్జీ. పార్లమెంట్లో మొత్తం ప్రభుత్వాన్ని బంతాటాడిండు. సూటిగా చాలా నిర్దిష్టంగా అడిగిండు. దానికి సమాధానం చెప్పే నాయకుడు కానీ, సమాధానం చెప్పే సాహసం కానీ ప్రభుత్వానికి లేదు. చంద్రబాబుని ఎందుకు సిబిఐ ఈడీ ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఆయన ఎట్లా శుద్ధపూస అయిండు అని చెప్పి కూడా అడిగిన పరిస్థితి ఇది.